నాగార్జున గారు అంటే ఎంత ఇష్టం అంటే ఒక సభలో మీరు దేవుడిని చూడాలంటే, మీకు దేవుడు కనపడాలంటే నాగార్జున కళ్ళతో చూడండి అని చెప్పారు. అంటే ఆ లుక్ అంతర సాధ్యం. అక్కడే నాగేశ్వరరావు గారికే ఉండేది. అంత రొమాంటిక్ హీరో కదా ఒకప్పుడు. కానీ భక్తులు అలా పెట్టారంటే అంతే, ఇంకేం అక్కర్ల వాళ్ళు, నటించక్కర్ల వాళ్ళు. ఆ జనరేషన్ ఆ వారసత్వం పుణికి పుచ్చేసుకున్నారు. అందుకే ఆయన చెప్పారు, మీరు దేవుని చూడాలంటే నాగార్జున గారి కళ్ళతో చూడమని చెప్పారు. ఇంతకంటే స్టేట్మెంట్ ఉండదు అనుకుంటున్నాను. ఎందుకంటే మనం టెంపుల్లో చూస్తే విగ్రహంలాగా కనపడుతుంది. నువ్వు సిన్సియర్గా నువ్వు ఆ మూడ్లోకి వెళ్ళి చూస్తే అది నాగార్జున కళ్ళల్లో ఉంది. అందుకనే ఆ క్యారెక్టర్ అలా సూట్ అవుతాడు. మేము పాట ఎడిట్ చేసేటప్పుడు గమనీయం చేస్తాము. డైరెక్టర్ గారు అసలు 2-3 సార్లు పసీనా అయిపోయా ఉంటుంది తెలంగాణలో. ఈయన ఇలా అయిపోవడం పాట తీసేటప్పుడు అయినా తీసింది, అయినా కదా ఇక్కడే కదా ఇదే సెట్లో కదా తీసాం. బట్ హీ వాస్ ఎన్నిసార్లు చూస్తాను అంత ఎమోషనల్ అసలు నవ్వుతున్న భవిష్యత్ అండి. భక్తుడి క్యారెక్టర్ ఆయన తప్ప లేడు అని చెప్పేయచ్చు అంతే. ఆ పాట తీసినప్పుడు మటుకు రామదాసులో ఒకసారి కట్ చెప్పలేకపోయాను. మానిట్లో చూస్తూ ఉంటాం కదా, ఈ కట్టు అంటే కళ్ళం నీళ్లు గొంతులోంచి. ఇక్కడైతే ఈ పాట తీసేటప్పుడు 10 సార్లు అయినా చేసి ఉంటాను అట్లా. ఇది కానీ క్లైమాక్స్ అప్పుడు సైలెంట్ అయిపోతే రియాక్షన్ చూసి. బట్ యాజ్ అన్ యాక్టర్ ఛాలెంజింగ్ అండి. ఇప్పుడు షిరిడి సాయి చేసిన, లేకపోతే అన్నమయ్య రామదాస్ చేసిన చేయటానికి కూడా లోపల తనకు భగవంతుడి మీద నమ్మకం ఉండాలి. ఆ తర్వాత సిచ్యువేషన్ హెల్ప్ ఉండాలి. పెట్టిన షాట్లో ఆ కాంపోజిషన్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఎవ్రీథింగ్ అంతా హెల్ప్ చేస్తుంది. బాగా ఆర్టిస్ట్ అండి. ఇప్పుడు ప్రిపరేషన్ ఇంట్లో రిహార్సల్ చేయడం అదంతా ఏముంటుంది. సెట్ బయట ఉన్నప్పుడు బాబు షార్ట్ రెడీ అని చెప్పడానికి ముందు నార్మల్ అసలు ఎంత సరదాగా ఉంటుంది అంతే. సెట్ స్టార్ట్ కెమెరా అనగానే కళ్ళు మారిపోతాయి, మంచి మారిపోతాడు. పరకాయ ప్రవేశం ఎలా సాధ్యమైంది? హోల్ అంబియన్స్, కిరవాణి గారి మ్యూజిక్ ఆ పాటకి, వాళ్ళు ముందు కూర్చున్న సౌరభ్ రాజ్ జైన్ కూడా, తను కూడా చాలా బాగున్నాడు. అండ్ ఎవ్రీథింగ్ అండ్ హోల్ అంబియన్స్. అండ్ మనసులో ఒకటి, అసలు వెంకటేశ్వర స్వామికి నేను కళ్యాణం చేయడం ఏంటి, అది మైండ్లో ఆయనను కూర్చోబెట్టి వాళ్ళని కళ్యాణం చేయటం. మేబీ ఇట్స్ నాట్ రియల్, బట్ అట్లీస్ట్ ఒక డ్రామాలో ఉన్నా నాకు అవకాశం వచ్చింది కదా. అలాంటి సందర్భాలు క్రియేట్ చేయడం రాఘవేంద్రరావు గారి వల్లే అవుతుంది. ఏ భక్తి చరిత్రలో భగవంతుడికి డైరెక్ట్ గా ఒక భక్తుడు పెళ్లి చేయడం అనేది లేదు. అది భగవంతుడు మాకు ఇచ్చిన అదృష్టం. దీనికి మెయిన్ మొన్న ఆడియో ఫంక్షన్ లో చెప్పారు, ఈ సినిమాకి మెయిన్ సోల్ కీరవాణి సంగీతం. కీరవాణి ఒక్కో సిచ్యువేషన్కి చేసిన పాట వింటున్నప్పుడే నాకు దృశ్యం కనపడుతుంది. వాళ్ళు యాక్ట్ చేస్తున్నప్పుడు దాన్ని బట్టి చూడు, యాక్ట్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా పాట ట్యూన్ కానీ రాసిన వేదవ్యాస గారు, చంద్రబోసు, రామజోగ శాస్త్రి, అనంత శ్రీరాము, శివశక్తి దత్తా గారు. ఇలా సంతోషంగా ఎప్పుడూ ఒక్కసారి ఉంటాను. నాలాగా నచ్చినట్టుగా బతికే అమ్మాయిల్ని చులకనగా చూద్దాం ఈ ప్రపంచానికి బాగా అలవాటు.